మంత్రి నిరంజన్ రెడ్డి ఫామ్ హౌస్ విషయంపై మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు చేశారు. తాను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని అన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. దత్తపుత్రుడు అయితే కూతుళ్ల పేర్ల మీద ఎందుకు పట్టాలు మార్పించారని ప్రశ్నించారు. గిరిజన బిడ్డను అడ్డం పెట్టుకుని లబ్ధి పొందిన సబ్సిడీలు ఎన్ని అని నిలదీశారు. కనీసం ఇప్పటి వరకు భూముల లెక్కలు చూపించలేదని వారన్నారు. మార్కెట్ కార్డు వాల్యూ ఉంది. మార్కెట్ రేట్ అంటే ఓపెన్ రేట్ కాదు. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనం ట్యాక్స్ కట్టాల్సి. ఉదాహరణకి ఒక 15 ఎకరాలే ఆ సోదరుడు ఆ గిరిజన బిడ్డ మీ దత్తపుత్రుడు కొనుక్కున్నట్లయితే ఆ 15 ఎకరాలకి 15 × 3 లక్షలు 45 లక్షలు, లేదా 15 × 2 లక్షలు 30 లక్షలు. ఈ వైట్ సొమ్ము మీరు చెప్పినటువంటి సోదరుడు గౌడా నాయక్ గారు ఏ అకౌంట్ నుంచి చెల్లించారు రైతులకి? తిరిగి మీ కుటుంబ సభ్యులు గౌడా నాయక్ కి ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు? అసలు గౌడా నాయక్ గారి పేరు మీద మీ నియోజకవర్గంలో జరిగినటువంటి కాంట్రాక్టులు కానివ్వండి, ఇతరత్ర అంశాలు కానివ్వండి, ఇంకా చాలా విషయాలు సభ కొద్ది బయటకు వస్తా ఉన్నాయి. మంత్రి గారు, నేను పేరు చెప్పకుండా మీరే పేరు చెప్పి నా కుటుంబ సభ్యుడు అన్నారు. ఆ కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి ఆస్తులకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినరా? ఇన్కమ్ ట్యాక్స్ లో లెక్కలు చూపించిండ్రా? ఇదంతా వైట్ మనీయా, బ్లాక్ మనీయా? మీ దత్తపుత్రుడిని మీరు బినామీగా వాడుకుంటున్నారా? లేదా నిజంగా మీ దత్తపుత్రుడు అయితే ఆయన పేరు మీద మీకు ఆస్తి ఉంచడంలో మీకు ఏమి ఇబ్బంది అయింది? ఉన్న భూమి అంతా మీ బిడ్డల పేరు మీదకి ఎందుకు మార్చిండ్రు? మీరు చెప్పిన ప్రెస్ నోట్లో ఏమంటారు? నా కుటుంబ సభ్యుడు, నా కుమారుడు లాంటి వారు, నా దత్తపుత్రుడు అన్నారు. మరి దత్తపుత్రుని పేరు మీద ఏంది, బిడ్డ పేరు మీద ఉంటుంది. ముందు దత్తపుత్రుని పేరు మీదకి ఎందుకు వచ్చింది, బిడ్డల పేరు మీదకి ఎందుకు మారింది? ఏమన్నా ఎస్టీ కార్పొరేషన్లలో మీ దత్తపుత్రుని పేరు మీద లోన్లు తీసుకున్నారా? హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏమన్నా మీ దత్తపుత్రుని పేరు మీద సబ్సిడీ